అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం నగరం టవర్ క్లాక్ వద్ద బాలకృష్ణ దిష్టిబొమ్మతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బాలకృష్ణ డౌన్ డౌన్ అంటూ శవయాత్ర చేశారు. అనంతరం టవర్ క్లాక్ వద్ద ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ పచ్చి తాగుబోతు అయిన బాలకృష్ణ అసెంబ్లీకి కూడా అలాగే వచ్చి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారన్నారు. జేబులో చేతులు పెట్టుకుని కళ్లద్దాలు పెట్టుకుని స్పీకర్ ముందు మాట్లాడుతున్నాడంటే ఆయన గర్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు. కనీసం స్పీకర్ దీని గురించి కూడా ప్రశ్నించలేదన్నారు. అసలు హిందూపురం ప్రజలు ఇవన్నీ 3 సార్లు ఎలా గెలిపించారో కూడా అర్థం కావటం లేదని, వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యూ పుణ్యమానే నువ్వు జైలు పాలు కాకుండా ఎమ్మెల్యే అయ్యావా అన్న సంగతి మర్చిపోవద్దన్నారు. ఆ రోజు నీ సినిమా కోసం పేని నానిని అడిగిన మాట వాస్తవం కాదా? నీకు జగన్మోహన్ రెడ్డి విలువ ఇచ్చింది నిజం కాదని నిలదీశారు. బాలకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున నిరసనలు తప్పవని హెచ్చరించారు. చట్టసభల్లో గౌరవ సభల్లో దాన్ని కౌరవ సభగా చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విగ్గుబాబు, ఒక తాగుడుబోతు అయినటువంటి బాలకృష్ణ సైకోగాడని జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తా మాట్లాడుతా ఉన్నాడు. ఆన్ ద రికార్డు అసెంబ్లీలో మాట్లాడేది ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. కానీ అతను మతి మరిచి మదమెక్కి ఈరోజు బాలకృష్ణ మద్యం తాగి అసెంబ్లీలోకి పోయి ఒక శాసనసభలో ఒక స్పీకర్ గారి ముందు 2 చేతులు జోబిలో పెట్టుకొని అద్దాలు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఎక్కడే కానీ స్పీకర్ మైక్ కట్ చేయకపోవడం చాలా బాధాకరం. అదే విధంగా చిరంజీవి గారు ఇచ్చారు. ఆ రోజు గౌరవంగా మేము 5 మంది వస్తామని, 5 మంది రమ్మని వాళ్ళు చెప్తే 10 మంది వస్తామంటే అందరినీ సాధారణంగా ఆహ్వానించి అన్నం పెట్టి మా సమస్యలు తీర్చారని చెప్పారు. అదేవిధంగా పేర్ని నాని గారికి మీరు ఫోన్ చేసింది వాస్తవం కాదా? మీరు గొప్పతనం, మీ విలువలు తగ్గుతాయి, ఆయనకి ఏం కావాలో అవి చేసి పెట్టండి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు నానికి చెప్పింది వాస్తవం కాదా? ఇవన్నీ మర్చిపోయి ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఏ విధంగా మాట్లాడతావు? ఈ రాష్ట్రంలో ఇద్దరు యుగ పురుషులు, ఒకరు వైఎస్ఆర్, ఒకరు ఎన్టీఆర్ కు పుట్టిన నువ్వు తల్లిదండ్రుల గౌరవానికి ఏమాత్రం విలువ పెట్టినాం. రాజశేఖర రెడ్డి గారు పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు నేర్పించినటువంటి విలువలతో ఆ రోజు ఎవరిని తక్కువ చూపు చూడకోకుండా అందరికీ ఆయన విలువ ఇచ్చి ఆయన ఒక గౌరవమైన ముఖ్యమంత్రి హోదాలో పనిచేశాడు. కానీ నువ్వు గొప్ప వ్యక్తులకు పుట్టి ఒక తాగుడుబోతు మాదిరి అసెంబ్లీలో పోవడం ఎంతవరకు సమంజసం? దీన్ని బట్టి చూస్తే బాలకృష్ణకు ఒకటి చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా మైండ్ దొబ్బింది అనే విధంగా బాలకృష్ణ ప్రవర్తన ఉంది. అయ్యో బాలకృష్ణ గారు, నెత్తికి విగ్గు, చేతిలో పెగ్గుంటే సరిపోదు, కొద్దిగా సిగ్గు ఉండాలి. నువ్వు ఈ రోజు సమాజంలో కానీ హిందూపూర్లో 3 సార్లు గెలిచినావంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారి చలవ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయ్యో బాలకృష్ణ గారు, నువ్వు 3 సార్లు నిన్ను హిందూపురం ప్రజలు ఎట్లా ఎన్నుకున్నారో వాళ్ళకే విజ్ఞతగా వదిలేస్తున్నాం. నిన్నటి రోజున అసెంబ్లీలో ఆన్ ద రికార్డ్ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకోగాలంటావా? నువ్వు పెద్ద మెంటల్లో కొడుకు పోయి అసెంబ్లీకి పోయి తాగి అసెంబ్లీకి ఎవడైనా పోతాడా? నీ బిహేవియర్ చూసావా ఎట్లుందో? పొలం మీద అద్దాలు పెడతావు, చేతిలో జమీలు పెట్టుకొని నువ్వు మాట్లాడే విధానము, నీ ప్రవర్తన రాష్ట్ర ప్రజలు, మరి ముఖ్యంగా హిందూపురం ప్రజలు ఎట్లా అనుకుంటున్నారంటే, ఎందుకు
ఇతన్ని 3 సార్లు మేము ఎమ్మెల్యేగా గెలుచుకున్నాము. ఖబర్దార్ బాలకృష్ణ, ఇంకొకసారి మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజల గురించి గెలిపిస్తే ప్రజల గురించి మాట్లాడమని మీరు ఒక్కసారైనా మాట్లాడారా? మొదటిసారిగా మాట్లాడి ఇప్పుడు ఏమని చెప్తున్నారు? సైకో గౌడ్ అని మా ఆరాధ్య దైవంగా ఎంతో మంది రాష్ట్ర ప్రజలు గొప్పగా చెప్పుకునే నాయకుడు, ప్రతి ఇంటిలో పెద్ద కొడుకుగా భావించే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సైకో గౌడ్ అని ఈ రోజు అంటున్నారు. ఎలా మాట్లాడతారు? మీరు అసెంబ్లీలో మీరు నిలబడిపోయింది ఏంది? చేతిలో జోగులు పెట్టుకొని, విగ్గు పెట్టుకొని, పైన అద్దాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు. కొంచెమైనా మీకు మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. కొంచెమైనా మీకు మెదుడుందా? మీరు ఈ రోజు అంతండి మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గౌడ్ అని ఎలా మాట్లాడుతున్నారు? మీరు ప్రజా సమస్యలు వదిలేసి అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడినప్పుడు స్పీకర్ గారు మైక్ కట్ చేయకుండా ఉండడం ఇంకా మాకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది? మహిళలకి అసలు భద్రతే లేదు. ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ అసెంబ్లీలో ఏం ఉద్ధరించాలని మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజల గురించి మాట్లాడమని పంపిస్తే మీరు మాత్రం పర్సనల్ గా తీసుకొని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సైకో గౌడ్ అని మాట్లాడతారా? మీరు మెంటల్ సర్టిఫికేట్ ఉండేది మీకే బాలకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మీరు ఆ రోజు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ క్యాన్సర్ హాస్పిటల్లో హైదరాబాద్ లో ఉన్న మీ క్యాన్సర్ హాస్పిటల్లో బిల్స్ కాకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని మీకు బిల్స్ ఇస్తే మీరు అప్పుడు ఆరోగ్యశ్రీగా ఇన్ఛార్జ్ గా ఉన్న హరికృష్ణ గారికి ఫోన్ చేసి మీరు కృతజ్ఞతలు తెలపలేదా? మళ్ళీ మీరు అఖండ మూవీకి రేట్లు పెంచమని అడిగితే కలవాలంటే ఏఎన్ఆర్ గారికి కాల్ చేయలేదా? అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ చేయలేదా? మీకు మీరు కృతజ్ఞతలు తెలిపింది మీరు మర్చిపోవారా? మీరు అధికారం రాగానే మీ విశ్వాసం ఎక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన మేలు మీరు ఎలా మర్చిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ బహిరంగంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు క్షమాపణ చెప్పాలని ఈ విధంగా కోరుకుంటున్నాం.